సూపర్ హిట్ మస్తు ఫ్యామిలీ సూపర్ మూవీ సూపర్. మెయిన్ హైలైట్ మహేష్ బాబు బీజిఎం అయితే సూపర్. క్రేజీ ఉందన్న సినిమా, క్రేజీ. మహేష్ బాబు కత్తి సూపర్ ఎక్సలెంట్. హైలైట్స్ డ్యాన్స్, పాటలు, స్టోరీ అన్ని విధాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్, ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ నెంబర్ 1. ఎట్లా సైలెంట్గా ఉంటుంది, పెన్ను ఒక కత్తి కలిస్తే ఎట్లా ఉంటుంది పదను మస్తు ఇచ్చి పడేసిండు. గుంటూరు కారం ఈ దసరా అసలు ఈ సంక్రాంతికి గుంటూరు కారం ది బెస్ట్, మైండ్ బ్లోయింగ్. కాలాలు ఎగరేసుకొని చెప్పొచ్చు. జై బాబు, జై జై బాబు. ఇచ్చి పడేసి సంక్రాంతి మంచి గుడ్ మూవీ వచ్చింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ చాలా కట్టదు. క్లైమాక్స్ తిరగదీశాడు త్రివిక్రమ్. సమ్మర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బాగుంది బ్రో మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కంపల్సరీ మస్ట్ వాచ్. డాన్స్ డాన్స్ సూపర్ 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 సూపర్. ఓకే, డీసెంట్ మూవీ. సూపర్ భయ మూవీ, సూపర్ హిట్, బంపర్. 100 days పక్క సంక్రాంతి విన్నర్. తమన్ భయ ఓపెనింగ్ డ్యూటీ ఎక్కాడు. మదర్ సెంటిమెంట్ సూపర్ 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 అన్న, సూపర్ సూపర్ ఉంది భయ్య. పవన్ కళ్యాణ్ కి అజ్ఞాతవాసి, మహేష్ బాబుకి గుంటూరు కారం. ఏం లేదు, స్లీప్, నో మాస్, ఓన్లీ స్లీప్. కామెడీ సూపర్ సూపర్. జై బాబు, జై జై బాబు. రికార్డ్ బ్రేక్. చాలా క్రేజీ ఉంది బ్రో. సూపర్ బ్రో, బాగుందన్న. గుడ్ గుడ్. బాగుంది బ్రో, బాగుంది మూవీ. మహేష్ బాబు అసలు డ్యాన్స్ రాదని చాలా మంది విమర్శ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరన్నా మహేష్ బాబుకి డ్యాన్స్ రాలేదంటే వాటి మేము మడత పెట్టే రోజుల దగ్గరకు వచ్చినాయి. చాలా బాగున్నాయి ఫైట్స్ కానీ, మూవీ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగా చేశారు. స్టోరీ కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సూపర్ హిట్ అన్న. 100 days పక్క సూపర్ హిట్. జై బాబు అంతే, కేవు కేక. నమ్మకం ఉంది, పక్కా నమ్మకం ఉంది. గట్టిగా కొడుతున్నాం ఈసారి. 3 ఏళ్ళ తర్వాత చూస్తాం మళ్ళీ బాబుని. ఈసారి గట్టిగా కొడతాం. బ్రో మీ పేరు? నిఖిల్. సో సినిమా నమ్మకం ఉంది, పక్కా నమ్మకం. మ్యూజిక్ అంటే ఇష్టం అంతేనా? మ్యూజిక్ అంటే బాబు యాక్షన్ అంటే ఇష్టం అంతే. వన్ వర్డ్ అబౌట్ గుంటూరు కారం. దమ్మసాల. ఓకే, ఏంటి సినిమాలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? సినిమాలో మహేష్ బాబు కోసం ఎన్నిసార్లు కూడా చూడొచ్చు. త్రివిక్రమ్ గారు న్యాయం చేశారా? న్యాయం చేశాడు 100%. మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ చెప్పాలంటే ఇది వాళ్ళకి సంక్రాంతి. హీరోయిన్స్ ని ఎంతవరకు? హీరోయిన్స్ అవన్నీ సెకండరీ కానీ బ్రో, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ టోటలీ మొత్తం మహేష్ బాబుదే. అవునా? యా, అంటే వన్ మ్యాన్ షో. సింప్లీ కెన్ సే వన్ మ్యాన్ షో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది రాజమౌళి మూవీ అయితే. సో ఇది ఎన్నిసార్లు అని చూసేయచ్చు. యా, సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ముందే హిట్ అయిపోయినాయి కదా బ్రో. కుర్చీ మడత పెట్టే సాంగ్ కానీ, దమ్ మసాలా కానీ, బీజిఎం అయితే తమన్ ద బెస్ట్. కంపేర్ టు అదర్ ఫిలిమ్స్ ఆఫ్ మహేష్ బాబుస్ విత్ తమన్, దీనికైతే ద బెస్ట్ అని చెప్పొచ్చు. గుంటూరు యాస ఎంతవరకు మాట్లాడారు? అవి మహేష్ బాబు ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ అన్నీ ఇచ్చేసాడు. ద బెస్ట్. సింపుల్ చెప్పాలంటే మహేష్ బాబుది ఎక్కడ మైనస్ పాయింట్ లేదు మూవీలో. చెప్పాలంటే డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగా చేశాడు. స్టోరీ మదర్ సెంటిమెంట్ చెప్పాలంటే. స్టోరీ సెకండరీ, బట్ బాబుని క్యారీ చేసిన విధానం, మూవీ అంతా బాబుని ఎలివేట్ చేసిన విధానం ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. క్యారెక్టర్స్ ఎవరు బాగుంటే సినిమాలో నాకు యాక్టింగ్ పరంగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ రవి అనుకుంటా మహేష్ బాబు ఫాదర్, వీళ్ళందరూ బాగానే చేశారు. బట్ వీళ్ళందరినీ మహేష్ బాబు డామినేట్ చేస్తాడు. మనకు అది చాలు. బాగుంది బ్రో, చెప్పాలంటే ఇట్స్ త్రివిక్రమ్ 2.0.